హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిందో లేదో వారం రోజులు కాకముందే ఆ హౌస్ మేట్ మధ్య మామూలు గొడవలు జరగట్లేదని చెప్పాలి. ఇలాంటి గొడవలు ఏ సీజన్లో కూడా జరగలేదు అనేదైతే మనకు అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ 9లో ఫస్ట్ వీక్ కెప్టెన్ ఎవరు అనేది బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగానే హౌస్ మేట్స్ మధ్య అయితే మామూలు గొడవలు జరగలేదు. ఇక ఇందులో భాగంగా మొదటి వారం సంజన కెప్టెన్ అయిన సంగతి తెలిసింది. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్లో మాత్రం రాము రాథోడ్, శ్రీజ ప్రాణం పెట్టి ఆడారనే చెప్పాలి. ఇక రాము రాథోడ్ అయితే సృష్టి వర్మకి ఆడుతుండగా శ్రీజ అయితే సంజనాకి ఆడింది. ఇక హౌస్ మేట్స్ అందరూ ఎలిమినేట్ కాగా రాము రాథోడ్, శ్రీజ అయితే దాదాపుగా ఈ టాస్క్ ని 3 గంటలు ఆడినట్టయితే మనకు లైవ్ లో చూపించారు. ఈ టాస్క్ లో రాము రాథోడ్ తన ప్రాణం పెట్టి ఆడాడని అయితే చెప్పొచ్చు. చివరికి శ్రీజ చేతిలో రాము రాథోడ్ ఓడిపోయి చివరికి సంజన కెప్టెన్ అయింది. సో సంజన కెప్టెన్ అవ్వడం వల్ల హౌస్ మేట్స్ అందరికీ దూల తీరుస్తాదనే చెప్పొచ్చు. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ సంజనాని టార్గెట్ చేశారు. కాబట్టి సంజన కన్వెన్షన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ సంజనాకి సూపర్ పవర్ ఇచ్చి హౌస్ మేట్స్ అందరిని కంటెస్టెంట్లుగా ఎంచుకోమంటే కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ మేట్స్ ని ఎంచింది. కాబట్టి ఖచ్చితంగా సంజన ఈ వీక్ కెప్టెన్ అయింది. కాబట్టి హౌస్ మేట్స్ అందరూ కూడా దూల తీరుస్తారని చెప్పవచ్చు. సో సంజన కెప్టెన్ అవ్వడంపై మీరేమంటారో, రాము రాథోడ్ అలాగే శ్రీజ ఆడిన విధానాన్నిపై ఒక కమెంట్ పెట్టండి. నిజంగా మీరు చూస్తే రాము రాథోడ్ అయితే ప్రాణం పెట్టాడు అనే చెప్పొచ్చు. సో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.